మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అల్లూరు జిల్లా చింతూరు రంపచోడవరం ఏజెన్సీలో రోజు రోజుకి బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇటీవల మద్యం షాపుల్లో ఎంఆర్పీకి మించి అమ్ముతున్నారని గిరిజనులు చేపట్టిన ఆందోళన, ఆ ఘటన మరొక ముందే మద్యం సిండికేట్లో అక్రమ దందా మరోమారు బట్టబయలైంది. వైన్ షాపులకు వెళ్లాల్సిన మద్యం ఏకంగా బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు మద్యం సిండికేట్లు. రాజమండ్రి నుండి డీలర్ల ద్వారా మద్యంను వైన్ షాపులకు తరలించాల్సి ఉండగా వైన్ షాప్ నిర్వాహకులు మాత్రం అక్రమార్జనకు అలవాటు పడి అధికారుల కళ్ళు గప్పి ఆటోల్లో వైన్ షాప్ లైసెన్స్లతో బెల్ట్ షాపులను తరలిస్తున్నారు. దీంతో స్కాచ్ బాటిల్లో నాటుసారా ఫిల్ చేసినట్లు గుట్టు చప్పుడు కాకుండా మద్యం అక్రమ రవాణా ఆ నోటా ఈ నోటా విషయం బయటకు పొక్కింది. రాజమండ్రి నుండి చౌటిదిబ్బలకు వెళ్లాల్సిన మద్యంను 80 కిలోమీటర్లు దాటించి చింతూరు తరలించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో చౌటిదిబ్బలకు వెళ్లాల్సిన మద్యం అక్రమ రవాణా వ్యవహారంలో అలర్ట్ అయిన ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులకు వెళ్తున్న ₹1,25,000 విలువ చేసే మద్యం బాటిల్స్లను అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. రంపచోడవరం పక్కనే ఉన్న చౌటిదిబ్బల వైరామవరం మండలం చౌటిదిబ్బల ఆ షాపుకు వెళ్లాల్సిన సరుకు చింతూరు వరకు రావడంపై ఉన్నతాధికారులకు తెలిపినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇలా రాజమండ్రి నుండి నిత్యం వస్తున్న మద్యంను చౌటిదెబ్బల షాప్ లైసెన్స్ పేరుతో చింతూరు నుంచి డొంకరాయిలో ఉన్న బెల్ట్ షాపులకు ఆటోలో తరలిస్తున్న క్రమంలో 2 వాహనాలలో అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి చౌటిదెబ్బల షాపు నెంబర్ 26పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని చింతూరు ఎక్సైజ్ ఎస్సీ స్వామి యాదగిరి అయితే తెలిపారు. ఇటీవల కాలంలో మొత్తం 11 మండలాల్లో కూడా ఇదే విధంగా బెల్ట్ షాపులు జరుగుతున్నాయంటూ అయితే మాత్రం పలువురు ఆరోపణ చేస్తున్నారు. అయితే ఈ విషయాలపై బెల్ట్ షాపులను నిర్వహిస్తే ఏ విధమైన చర్యలు ఉంటాయి, అలాగే ఏ విధంగా ఈ బెల్ట్ షాపులను నిలుపుదల చేసే విధంగా చర్యలు చేపడతారని ప్రస్తుతం మన దగ్గర అసిస్టెంట్ ప్రొఫెషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాహుల్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన ఈ కేసు విషయంపై, అలాగే ఏదైతే ఇప్పుడు ఈ అక్రమంగా ఈ మద్యం బాటిల్ని తరలించి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం రండి. మనకి బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వమే ఆల్రెడీ హెచ్చరించింది. ఎప్పుడైనా సరే ఏదైనా బెల్ట్ షాప్ ఎక్కడ జరిగితే కనుక ₹5 లక్షల ఫైన్ అని చెప్పి అంటున్నారు కదా. దాంట్లో ఇప్పుడు ఇక్కడైతే బెల్ట్ షాప్ ఎక్కడ ఏ మండలానికి సంబంధించిందంటే ఇప్పుడు సరికి ఎక్కడనే గుర్తించగలిగారు? మామూలుగా బ్యాన్ అయితే ఏంటంటే ఈ రాజమండ్రి డిపో నుంచి ఇన్వాయిస్ రైస్ చేసుకొని చింతూరు మండలంలోని 2 షాపుల తాలూకా సరుకు మరియు వైరామవరం మండలంలోని చౌటిదిబ్బల షాప్ సరుకు తాలూకా ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్ తీసుకొని ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు వ్యాన్ సీసేసిన టైంలో మాకు ఈ ఆటోలో ఏదైతే మద్యం ఉందో అది ఒక వైరామవరం మండలం షాప్ తాలూకా ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది, ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్లో ఉంది. అంటే వీళ్ళు కావాలని పంపించారా లేకపోతే ఏంటి అనేది వాళ్ళు కావాలని చేశారు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది తెలియజేస్తాం మీకు ముందుంటే ఇన్ఫర్మేషన్. నిర్వహించకూడదండి. బెల్ షాప్స్ రన్ చేయడం అనేది క్రైమ్. మా దగ్గర ఇక్కడ చింతూరు స్టేషన్లో కానివ్వండి లేకపోతే రంపచోడవరం స్టేషన్ కానీ మేము ఫ్రీక్వెంట్గా బెల్ట్ కేసెస్ ఫైల్ చేస్తూనే ఉన్నాము. ఆ బెల్ట్ కేసెస్ రన్ చేయొద్దని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ బెల్ట్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వాటి మీద హీల్స్ దొరికితే కనుక అవి ఎక్కడి నుంచి అయితే షాప్ నుంచి తీసుకొచ్చారో వాటి తాలూకా ఒకవేళ షాప్కి లింక్ అయి ఉంటాయి కనుక ఆ షాప్ మీద కూడా కేసు ఫైల్ చేసి లైసెన్స్ ఫీ పెనాల్టీ కట్టించి షాప్ కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుంది. సో బెల్ట్ షాప్స్ రన్ చేయడం అనేది క్రైమ్. దాని గురించి మేము సీరియస్గానే ఉన్నాము. మళ్ళీ మాకు టీమ్స్ కూడా పెట్టాము సపరేట్గా. సో టాస్క్ ఫోర్స్ టీం ఒకటి, రంపచోడవరం టీం ఒకటి, రంపచోడవరం స్టేషన్ టీమ్స్నే 2 టీమ్స్ చేసాము. ఇవన్నీ కూడా బెల్ట్ షాప్స్ రన్ అవ్వకుండా చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు 4 months అవుతుంది. ఈ 4 months సమయంలో ఏదైనా ఎక్కడైనా బెల్ట్ షాప్ కేసులు ఏమైనా నమోదు చేసి ఉంటారా? 4 months టైంలో బెల్ట్ షాప్స్ కేసెస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి సుమారు ఒక 30 కేసెస్ వరకు ఫైల్ చేసి ఉంటాము. కాకపోతే ఎక్కడ కూడా ఏంటంటే డైరెక్ట్గా షాప్ నుంచి
అంటే షాప్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి లేరు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏమొచ్చింది అంటే వాళ్ళు తెలియకుండా 1-2 బాటిల్స్ తెచ్చుకొని చిన్నగా ఇట్లా ఊరికనే ఒక 5-6 బాటిల్స్ అట్లా అమ్ముకునే వాళ్ళు దొరికారు. మేజర్ కేసెస్ ఏం దొరకలేదు. ఇప్పుడు మాకు దొరికిన వాటిలో మేజర్ కేసు ఇది ఒకటి. ఇది ప్రస్తుతం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది.